ఓ అమ్మా ఏం చేత చిన్న ఏదో పైన కట్టిర్రు. గాంధీ సంబంధించింది. ఓ అమ్మా ఇక నాదేమో తాత పొద్దుగా లేస్తే నాది చిన్నగా ఏం జరుగుతుంది దునియా కథ ఏంది ఇక మతలం అంతా రాకుంచుకొచ్చే పని మన పని అంతా అదే పని మీద ఉంటావు కదా మొత్తం. ఏంది కంకణం కట్టుకొని మరి వెళ్ళాము ఎట సంగతి కంకణం కట్టుకొని తిరుగుతున్నాం. ఒకటి మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అని గాంధీ సంస్థ ఉన్నది. ఆ సంస్థ ఏంటంటే ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, భారతదేశంలో అతిపెద్ద విగ్రహం ఏది గాంధీ విగ్రహం పెట్టాలని ఆయన ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. దానికి మనకు మద్దతుగా మేము ఒక 150 లక్ష విగ్రహాలు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం మా సంస్థ తరఫున. ఏదైతే ఇప్పుడు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఉన్నదో, ఎందుకని మరి ఇప్పుడు మీరు ఇది ముందరేసుకొని భుజాన్ని వేసుకొని తిరుగుతుర్రు గాంధీయవాదం అని ఎందుకని ఇప్పుడు ఏమిటికి మీకు ఆలోచన వచ్చింది పిల్లగా? ఇప్పుడు గాంధీయవాదం అనేది ఇప్పుడే కాదే, మీ యువకులలో అవగాహన అనేక సంవత్సరాల నుంచి కల్పిస్తాను. కాకపోతే ఇప్పుడున్న సమాజానికి సరైన అవగాహన లేక ఏమైతుంది మరి సమాజం మీద ఏమైతుంది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది గాంధీ మీద? గాంధీ అనే వ్యక్తి స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటంతో పాటు ఆయన కొన్ని సమాజానికి ఉపయోగపడే కొన్ని సిద్ధాంతాలు చెప్పిండు. ఆ సిద్ధాంతాలు ఎట్లుంటాయి అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దాంట్లో విద్య ఉంటది, వైద్యం ఉంటది, గ్రామీణ పరిశ్రమలు ఉంటాయి, ఇంధన వనరులు ఉంటాయి. వాటికి సంబంధించి చాలా ఫిలాసఫీ ఉంటది. అది ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం. మరి ఇప్పుడు ఊరు దిగుదాం అనుకుంటున్నావా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఊరూరా గ్రామాలకు ఉపయోగపడేటటువంటి ఏదైతే ఫిలాసఫీ ఉన్నదో దీన్ని గ్రామాన ప్రచారం చేయాలి. అదే విధంగా మన ప్రభుత్వం తలపెట్టినటువంటి అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయం కల్లా 1 లక్ష విగ్రహాలు మీరు 1 ఫీట్ విగ్రహాలు కలెక్షన్ చేసి గాంధీ సిద్ధాంతాలకు గాంధీ ఐడియాలజీకి యువత ఈరోజు ఎంత దగ్గరగా ఉన్నదనే విషయాన్ని నిరూపించాలనే దాని మీద మేము ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి మండలానికి మా యువకులందరిని ఏకం చేసి యువకులకు ఒక అవేర్నెస్ కల్పించాలనేది మా ప్రధాన ఉద్దేశం. అట్లనే అర్థమైన అందులో నీవు లేవన్నదే మాకెంతో బాధ, నీవు లేవన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే మా మనుమల ఆశ, పవిత్ర ఈ భారతములో నీ పరిమళముండాలి, అప్పుడే ఈ భరత మాతకు మనశ్శాంతి కలగాలి. ఇక ఈ రకంగా అయితే లోకం మీద ఏం జరుగుతుందంటే సత్యము సమాధైపోయింది, ధర్మం దారి తప్పింది. అంతేనా పిల్లగా? నాకు అర్థమైంది. అందుకనే మరి ఇక మీరు నేను ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మొత్తానికి గాంధీ తాతను ఇలా భుజానేసుకొని ఊరూరా మరి మోగించుకుంటా ఆయన చరిత్ర ఏంది, మరి గాంధేయ వాదం ఏంది, జనాలు ఎందుకు మర్చిపోతుర్రు, సమాజంలో శాంతి ఎందుకని 13వ తారీఖు ప్రోగ్రామ్ పెడుతున్నాం గాంధీ భవన్ లో. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం మనకు 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు అతిపెద్ద ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం గాంధీ భవన్ లో. 1500 గాంధీ విగ్రహాలు, 150 చరకాలు, గాంధీ వేషధారంతో ఈ స్కూల్ పిల్లలతోటి అక్కడ చేనేత మీద, తర్వాత మన వస్త్రధారణ మీద, సోలార్ పవర్ మీద, మనకు సంబంధించినటువంటి వ్యవసాయం మీద, ఇంధన వనరుల మీద అవగాహన కార్యక్రమం ఒకటి ఉంటది. ఆ కార్యక్రమానికి తప్పకుండా మీరు కూడా ప్రజలని దీని మీద అవగాహన కల్పించాలని కోరుకుంటున్నా తాత. మరి ఈ పండుగకు ఎవరు వస్తారు? అమ్ముకుదారు పెద్ద తలకాయలు ఎవరు వస్తారు ఈ పండుగకు? మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే మనకు ముఖ్య మంత్రులు సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులందరికీ మేము దీని మీద పూర్తి సమాచారం ఇచ్చినాం. శ్రీధర్ బాబు గారిని ఇన్వైట్ చేసినాం, దానికి సంబంధించిన పొన్నాల ప్రభాకర్ గారిని, తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక మందిని, మన పొంగులోటి శ్రీనివాస్ రెడ్డి గారిని, తర్వాత మన కంది శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అన్నలాంటి యువ నాయకులను కూడా దీనికి మేము ఆహ్వానించినాం. యూత్ కాంగ్రెస్ జక్కడి శివచరణ్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు యువత కాబట్టి ఇది యూత్ కాంగ్రెస్ ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు, యువజన రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని మేము ఆహ్వానించిన తర్వాత ఆయన కూడా మాకు మంచి స్పందన ఇచ్చిండు. వస్తావు యువతలో దీనికి ఎంత ఇట్లాంటి అవసరం ఉందనేది ఆయన ఉద్దేశం కూడా ఉన్నది. దాంట్లో ఇక గిదుళ్ళ మొత్తం మీద ఇక మరి సమాజంలో శాంతి నిలబడాలి, సమానత్వం బతకాలన్న పట్టుదలతోటి కంకణం కట్టుకొని తిరుగుతున్నాయి ఇక ఈ కోళ్ళాలు. ఇంతకు మరి మీ పేరు, ఊరు ఏం చెప్పబట్టి వీళ్ళకో షట్టర్ మీద ఇస్తారు కూర్చొని మాట్లాడితే పిల్లగా నీ ఊరు ఎక్కడ, నీ కథ ఎక్కడ, అది కూడా చెప్పాలి మరి. అంతేనా కదా? చెప్పాను. నా పేరు కాలసాని సంజయ్ రెడ్డి,
నేను ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన ప్రతిష్టానికి యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. అట్లానే యూత్ కాంగ్రెస్ లో కూడా నేను సెక్రటరీగా ఉన్నా. మాది ఖమ్మం జిల్లా మనుగురు ప్రాంతం. ఇగో ఇది కథ. మొత్తానికైతే మరి గాంధీ భవన్ లో 13 తారీఖు నాడు నీ దండం పెడితే మొయ్య మోదమోహన్ ఉందట పండుగ. ఇక మరి 1,00,000 విగ్రహాలు గాంధీ విగ్రహాలు పెట్టాలని కంకణం కట్టుకురు, కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతురు మా మనవలు. మరి ఇక దీన్ని ఇక మరి రేపు యువత మరి పాటించాలి, సమాజంలో శాంతి సమానత్వం చిగురించాలని మనస్ఫూర్తిగా మీ నేను నరసయ్య తాత కూడా కోరుకుంటుండోళ్ళ.